నేను డికేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్. నేను ఎమ్మెల్యేగా 2 సార్లు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఒకసారి పోటీ చేశాను. నేను తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి ప్రెసిడెంట్ని. మా యొక్క కళాకారులు టెక్నీషియన్స్ని 25,000 మంది ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవాలని, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్న వాళ్ళను నెలకు 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఆసరా లేదు, భద్రత లేదు. వాళ్ళు అన్యాయానికి గురయ్యారు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితము కేసీఆర్ని చూసాం కదా, 1,00,000 నాగలు దున్నుతా, ఆర్ఎఫ్సి ఎంత చూస్తా, మీకు న్యాయం చేస్తా, రాచకొండలో భూములు ఇస్తా, మీకు ఇల్లులు ఇప్పిస్తా అని చెప్పి మానోట్ల మట్టి కొట్టినటువంటి కేసీఆర్ని నేను ఎన్నోసార్లు వేడుకున్నా, కానీ ఆయన మమ్మల్ని అణిచివేశాడు. రాస్తారోకు ధర్నా చేస్తామని చెప్పి ఇంద్ర పార్క్లో కూడా మేము పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు, తొక్కేశారు, అణిచివేశాడు. ఆయన ఫ్యామిలీ మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఇంకా ట్రాన్స్కోలో అవినీతి మొత్తం బయటికి తీయండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు సపరేట్ చేయలేదో అది కూడా, దానిపైన కూడా ఎంక్వైరీ చేయించండి. వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేయండి. ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అన్న గారిని, మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు గారిని నేను కోరేది ఒకటే, వాళ్ళపై యాక్షన్ తీసుకోండి. మా యొక్క కడుపుల మీద కొట్టినటువంటి వాళ్ళను జైలు పాలు చేయండి, మమ్మల్ని ఆదుకోండి. మాకు చిత్రపూరిలో కూడా ఇల్లు లేకుండా చేశాడు. ఆ ద్రోహిని కాల్చి బొందలు పెడతా అని చెప్పారు. మీరు ఆ విధంగా చేయండి. న్యాయంగా మీరు ఏది చేస్తారో చట్టం ప్రకారం మీరు కార్యాచరణ చేయండి. అన్నగారు, మిమ్మల్ని మీరు అంటే 2వ ముఖ్యమంత్రి తెలంగాణ అయిన తర్వాత సినీ వర్గాల నుంచి ఏ ఒక్కరు వచ్చి మిమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేయలేదు. అది గ్రహించండి. నేను వెళ్ళాను అక్కడ, దిల్ రాజుని కూడా కలిస్తే నేను కూడా మీకు సహకరిస్తానని చెప్పాడు. మరి అదే మేము కోల్పోయినది మా యొక్క హక్కు, మా యొక్క వాటా మాకు ఇప్పించండి. స్టేట్ ఫిలింకి డెవలప్మెంట్ కార్పొరేషన్కి స్టేట్ నుంచి ఇంకా సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి, అవన్నీ ఎక్కడ పోయినాయని అడగండి. వాళ్ళను బొక్కలు దోయండి అని చెప్తున్నాను. ఆ ఆస్తులన్నీ జప్తు చేసి, తలసాని ఆస్తులన్నీ జప్తు చేసి, కేసీఆర్ ఫ్యామిలీ యొక్క ఆస్తులన్నీ జప్తు చేసి మా అందరికి పేదవాళ్ళకు పంచండి. వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ పంచండి. ఆ కళాకారులకు 20,000 రూపాయలు ఇవ్వండి. కళాకారులకు మీరు ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అన్నగారు అనౌన్స్ చేయండి. నేను స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను, డిఎడ్ కంప్లీట్ అయింది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ తెలంగాణ గవర్నమెంట్ అంటే ఉన్నారు. సో వాళ్ళు ఈగర్లీ స్పెషల్ డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది లైక్ థౌజండ్స్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారు మన తెలంగాణలో. వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ చాలా అవసరం. సో పాస్ట్ 15 years నుంచి మాకు స్పెషల్ డిఎస్సి రిక్రూట్ చేస్తామని చెప్పి చేయడం లేదు. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మాకు ఏమీ న్యాయం జరగలేదు. వాళ్ళు మాకు అసలు ఎడ్యుకేషన్ పైన అంత దృష్టి పెట్టలేరు. సో బిఫోర్ ఎలక్షన్ ఆల్సో దే సెడ్ లైక్ మాకు ఓవర్ 1,500 పోస్ట్ని రిక్రూట్ చేస్తామని, అది చేయడం లేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము కొంత హోప్తో చెప్పగలుగుతున్నాము. లైక్ వి రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ అండ్ ఆల్ ది క్యాబినెట్ మినిస్టర్స్ మాకు స్పెషల్ ఎడ్యుకేటర్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయాలని. సో మాలాంటి పిల్లలకి కూడా కొంత బెనిఫిట్ జరుగుతుంది కదా. ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, బట్ నాకు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండడంకి ఇంకో కారణం ఏంటంటే మాకు స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉండడం. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఒక్కొక్క స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉండాలని. సో ఈ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రయారిటైజ్ చేసి మాకు స్పెషల్గా డిఎస్సికి రిక్రూట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాము. మేము కలిసాము సార్. సో వాళ్ళు ఏమన్నారంటే మాకు ఫ్యూ డేస్లో రెస్పాన్స్ వస్తుంది అన్నారు.